ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్య ప్రాచుర్యంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది ఇరాన్. గత 40 రోజులుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో తాత్కాలిక ముగింపు పడింది. కానీ ఈ ఒప్పందం జరిగిన 24 గంటలైనా గడవక ముందే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్నప్పటికీ ఇజ్రాయిల్, లెబనాన్ల మధ్య యుద్ధం తీవ్రమైంది. లెబనాన్పై దాడులు కొనసాగితే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ నుండి వైదొలుగుతామని హెచ్చరించింది. లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగటంతో హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. ఇరాన్కు చెందిన లావన్, సిరి దీవులపై దాడులు జరిగాయి. హార్ముజ్ జలసంధి గుండా ట్యాంకర్ల రాకపోకలను కూడా నిరోధించింది. ఇజ్రాయెల్ దాడుల్లో 89 మంది మరణించగా 700 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి రైటర్స్కు తెలిపారు. పాకిస్తాన్ వేదికగా ఏప్రిల్ 10న ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్న సంగతి తెలిసిందే.